ఇంతకీ నీ పెళ్ళి ఎప్పుడు? గడ్డం కూడా నెరిసిపోతుందయ్యా. మా ఊళ్ళో మంచి సంబంధం ఉంది, నువ్వు అంటే ఓకే చేస్తాను. మరి గొంతు తడిసిందిగా, బయలుదేరు. అయ్యా డబ్బులు ఇంటికి పంపాయి. నేను ఇప్పుడు తప్పేం మాట్లాడాను రా, పెళ్ళి కదా చేసుకోమన్నానా? మీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా. మహాలక్ష్మి అని ఆయనకు సెల్ ఉండదండి. ఆ అమ్మికి చేయకుండా నేను చేసుకుంటే బాగోదు కదండి. మరి చేసేయచ్చు కదా. ఏ జాతకం ఏమైనా దోషమా? గ్రహాలు కూడా చేతులు ఎత్తేసినాయి. మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ గండం నుంచి నువ్వే తప్పించాలి, మర్చిపోద్దు. బాబాయ్ బాబాయ్, ఏరా పద్దును సరిపోద్దా? ఒక్క వేటుతో తల తెగుద్దా? తెగి నేల తాకిద్దమ్మా. నీ అమ్మ కడుపు గంతలాడా. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది గరిట, కత్తి కాదు. నాయనమ్మ, ఆడపిల్ల గరిట పట్టాలి, మహాలక్ష్మి కాదు. బాబాయ్ ఎక్కడా? సావిట్లో ఉంటాడు పా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా బాబాయ్. అరే ఏంటమ్మా? తొందరగా రా బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికా అంటే ఈరోజు ఏంటో మర్చిపోయావా? పుట్టినరోజు మొన్న వెళ్ళిపోయా, సంవత్సరాడి కొన్ని సంవత్సరాలు అయిపోయా. కొంప తీసి పరీక్ష 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 పరీక్ష. అవును, ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఎదురు రాకుండా నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసానా? తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కను దిగను సరిపోయిందని నీకు ఎదురొచ్చి వచ్చి మీ బాబాయ్కి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి గానీ నీకు మాత్రం డిగ్రీ కాల. డిగ్రీ అంటే టీవీ చూస్తూ జంతికలు తినటం అనుకుంటున్నావా? ఇదో ఆ చదువుకోవాలమ్మా అని ముందు నా మాటిని పెళ్లి చేసుకో. బాబాయ్ చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? నా పెళ్లి కార్డులో మహాలక్ష్మి బిఏ అని ఉండాల్సిందే. బోర్డు డిగ్రీ నువ్వు పాస్ అయ్యేది ఎప్పుడు? నీ పెళ్లి చూసి నేను చచ్చేది ఎప్పుడు? ఈ సంవత్సరం నేను పాస్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. నువ్వు చావకపోయావో నేనే నేను చంపేస్తా. కాంతమ్మ గొడవ వదిలే. అర్థమైందా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనలు గుళ్ళో చేయాలి, పాఠాలు క్లాసులో వినాలి, ఇక్కడ పరీక్ష మాత్రమే రాయాలి. రాయి. సార్ 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 సార్. హే మహాలక్ష్మి, హే నువ్వేంటే ఇక్కడ? సర్టిఫికెట్స్ కోసం వచ్చానే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా మ్యారేజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హౌ సూపర్. ఓసే పెళ్ళికి రాలేదనుకో చంపేస్తాను చూడు. చంపే రాపోతే? ఓ సరే సరే, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ఐ లవ్ యూ టూ. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36.